ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. హైదరాబాద్ కుషాయిగూడలో ఒక ఆర్మీ జవాన్ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ నిర్వహిస్తున్నాడు. ఓ అగంతకుడు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దోపిడీ చేసే ప్రయత్నం చేశాడు. కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసి 2 లక్షల రూపాయలున్న బ్యాగుని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. రిటైర్డ్ జవాన్ కావడంతో ధైర్యంతో అతన్ని అడ్డుకున్నాడు. అతని పైన తిరగబడ్డాడు. బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా కూడా అతన్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు పంపించాడు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయిన పరిస్థితి. ప్రస్తుతం ఇది సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఒకసారి మనం ఎగ్జాక్ట్లీ కుషాయిగూడ కాప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అదే షాప్ ముందు ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, ఇదే షాప్లో నిన్న ఆగంతకుడు ఇదే రూట్లో వెస్టర్న్ వాటర్ ప్యూరిఫైయర్ షాప్తో పాటుగా రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన శ్రీనివాస్ వెస్టర్న్ యూనియన్ షాప్ని కూడా నిర్వహిస్తున్నాడు. దుండగుడు ఇదే షాప్లో నుంచి ఈ విధంగా లోపలికి వచ్చాడు. అక్కడ ఒక్కడే నిర్వాహకుడు షాపు యజమాని అయినటువంటి రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాస్ కౌంటర్లో ఉన్నాడు. వెంటనే తనపైన అటాక్ చేసి 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి బ్యాగ్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ దాడికి సంబంధించిన దోపిడీకి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి. సో సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా వెంటనే అతను స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఇదే వాటర్ బాటిల్తో అతని పైన దాడికి యత్నించాడు. దాడి చేసే ప్రయత్నం చేశాడు, తిరగబడ్డాడు. ఇక్కడి నుంచి కూడా కొంతకు ముందుకు వెళ్ళి పెనుగులాట జరిగింది. ఇక్కడ కొంత అతన్ని కింద పడేసి అటాక్ చేసి కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆర్మీ జవాన్ కావడంతో ధైర్యంతో తిరగబడి పరిగెత్తి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించిన పరిస్థితి. ఒకసారి బాధితుడు శ్రీనివాస్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అసలు దాడి ఎలా జరిగిందో తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఎలా జరిగింది? అతను రెగ్యులర్గా వచ్చేవాడా? ఎవరు దాడి? నిన్న సాయంత్రం 7-10 నిమిషాలకు జరిగిందండి. అయితే అతను ఇంతకుముందు 3 టైమ్స్ వచ్చిండు ఈ వెస్టర్న్ యూనియన్ గురించి. అది అబ్జర్వ్ చేసి ఉంటాడు, నా దగ్గర క్యాష్ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుందని. అది కూడా ఒక 2 టైమ్స్ ఈవినింగ్ 7:30 తర్వాతనే వచ్చిండు. అలా వచ్చి అబ్జర్వ్ చేసినాక అతనితో పాటు వాళ్ళ వైఫ్ ఇక్కడ కాపరాలో ఉంటుందంట, ఆమెతో పాటు వచ్చేవాడు అతను. అసలు నిన్న ఏం జరిగింది సార్ ఎగ్జాక్ట్లీ? నిన్న వచ్చేసి నేను పార్క్కి వెళ్ళి నేను 7:05 అట్లా ఇక్కడ వచ్చాను, షాప్కి వచ్చాను. వచ్చి నేను ఒక్కనే కూర్చొని నా పని నేను చేసుకుంటున్నాను. అంతలో అతను గేటు లోపలికి హెల్మెట్ మాస్క్ పెట్టుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన వెంటనే డోర్ మూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. నేను ఎందుకు మూస్తున్నాను అని నేను ఎమ్మడే అలర్ట్ అయ్యి లేచి నిలబడే వరకు వాడు చాకు తీసి నాపై దాడి చేసిండు. అదే టైంలో నేను నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అతనిపై దాడి చేయడం వల్ల నేను మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత నా బ్యాగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత నన్ను అక్కడ లోపలికి నెట్టేసి అక్కడ పంచులతో గుద్ది ఇక్కడ వచ్చేసి పంచులతో గుద్ది నా బ్యాగ్ తీసుకొని ఎస్కేప్ అయ్యింది ఇక్కడ నుంచి. ఈ డోర్ నుంచి బయటికి ఉరుకుతుంటే నేను పెద్దగా అరుచుకుంటూ నేను బయలుదేరుతానంటే ఓ 50 మీటర్ దూరంలో స్కూటర్ పార్క్ చేసి ఉన్నది. అక్కడ వెళ్ళి స్కూటర్ అతను స్టార్ట్ చేస్తుండగా నేను వెళ్ళి అతన్ని పట్టుకున్నాను. నా బ్యాగ్ నేను గుంజుకున్నాను. ఆ తర్వాత అతన్ని పట్టుకొని ముందరికెళ్తుంటే పబ్లిక్ వచ్చి పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు. సో ఎవరు అనేది ఏమైనా తెలిసిందా ఇప్పటి వరకు? అసలు అమెరికన్ అతను పర్సన్, అమెరికన్ సిటిజను. అయితే ఇక్కడి అమ్మాయిని, ఈ అమ్మాయి అప్పుడు ఎంఎస్ చేసేటప్పుడు అతనితో లవ్లో ఉండి అతనితో మ్యారేజ్ చేసుకున్నా అని అన్నది ఆమె. అంతవరకు తెలుసు మనకు. ఇప్పుడు పోలీసులకు మీరు కంప్లైంట్ చేశారా? అసలు ఏమంటున్నారు మీరు? కంప్లైంట్ చేశాము, ఎఫ్ఐఆర్ చేశాము. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అది సార్, మీరు ఒక అటాక్ చేసిన సందర్భంలో కూడా తిరగబడ్డారు, అంత ధైర్యంతో తిరగబడ్డారు, లేదంటే మీ ప్రాణానికి ప్రమాదం ఉన్న పరిస్థితి. సార్ ఎట్లా అట్లాంటి నాకు ఆ సిచ్యువేషన్లో నాకు ఇలాంటిది నాకేం అనిపించలేదు. నాకు భయం అని అనిపించలేదు, నేను అతన్ని పట్టుకోలేనని కూడా అనిపించలేదు. ఎందుకంటే నాకున్న ట్రైనింగ్ ప్రకారం నేను అతని కంటే నేను 25 మీటర్స్ దూరంలో ఉన్నాను. అతను స్కూటర్ వెళ్ళే వరకు నేను అతన్ని పట్టుకొని నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఇంత ధైర్యంతో మీరు అతన్ని పట్టుకోగలిగారా? ఎట్లా? ఎప్పుడైనా సరే, ఇప్పుడు మేము అంటే మాది డ్యూటీ, అది పట్టుకోవడం కాదు. మేము పరిగెత్తడంలో అవసరం ఉన్నప్పుడు మేము ఎలా పరిగెత్తాలి, ఎలా డీల్ చేయాలి అనేది మాకు తెలుస్తుంది.
అటాక్ చేసిన సందర్భంలో కూడా దాడి జరిగినప్పుడు కూడా బాగా మీరు అరుస్తున్నారు. ఇప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చారా? అప్పుడు ఎవరు స్పందించారు? పక్కన వాళ్ళు ఎవరు రాలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చారు. ఆ రోడ్డు మీద అందరూ గుమిగూడారు అప్పుడు. కానీ ఇక్కడ ఎందుకంటే డోర్ మూయడం వల్ల బయట రోడ్డు ఉండడం వల్ల బాగా క్రౌడ్ ఉంటుంది. బహుశా వాళ్ళకి అంతగా వినిపించకపోవచ్చు. నేను వినిపిస్తుందని నేను క్రౌడ్గా చాలా పెద్దగా అరిచాను. ఎవరికైనా వినిపిస్తుందంటే వాళ్ళు హెల్ప్ చేయగలరని దాని గురించి ఎక్కువగా అరిచాను. ఓవరాల్గా పోలీసులకు ఏం చెప్తారు? ఎట్లాంటి న్యాయం? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ తరహా దోపిడీలు పెరుగుతున్నాయి. అతను యుఎస్ సిటిజన్షిప్ అంటున్నారు. పోలీసులకు ఏం చెప్తారు? పోలీసులకు ఏం చెప్తానంటే వాళ్ళని వాళ్ళకు పనిష్మెంట్ అనేది చాలా కఠినంగా ఉండాలి. మళ్ళీ ఇలాంటివి చేయకూడదు అన్నట్లు. ఇంకొకటి వచ్చేసి పోలీసులు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇదనేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా అవగాహన ఇస్తే బాగుంటుంది. సో నిన్న దాడికి సంబంధించిన అన్ని కూడా సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయిన పరిస్థితి. సో అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేశారా? ఇక్కడ సబ్మిట్ వాళ్ళు నన్ను అడగలేదు, కానీ చూశారు నిన్న ఎవిడెన్సెస్. అవి నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో చూశారు. నేను సీసీటీవీ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళాను. వాళ్ళు అక్కడ చూశారు. చూసిన తర్వాతనే వాళ్ళు ఓకే అన్నారు. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఈ షాప్లో మొత్తం దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ ఒక ధైర్య సాహసంతో అతను దాడి చేసిన దోపిడీ వ్యక్తిని పట్టుకున్నాడు, పోలీసులకు అప్పగించాడు. ఇది ఒక ఆదర్శంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తరహా దాడులు జరుగుతున్నప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలని ఒక సందేశాన్ని కూడా ఆయన ఇస్తున్న పరిస్థితి. ఇదే షాప్లో నిన్న రాత్రి జరిగినటువంటి దాడిలో నిందితుడిని తానే స్వయంగా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. 50 మీటర్ల వరకు కూడా పరిగెత్తి పోలీసులకు అప్పగించిన పరిస్థితి. తన చేతిలో కత్తి ఉంది, దాడి చేస్తాడు, కత్తితో దాడి చేసి గాయపరుస్తాడన్నా కూడా ఆయన ధైర్యంతో అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. సో ఈ తరహా ఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితుడు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, కుషాయిగూడ నుండి.